సో ఫ్రెండ్స్ నేనైతే స్టార్టింగ్‌లోనే చెప్తున్నా ఏపీ సెట్ 2025కి సంబంధించి ఎవరైతే ఫేజ్ 3 కౌన్సెలింగ్ కోసం థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరూ వీడియో ఎండ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఒక చిన్న అప్డేట్ అనేది అయితే తెలిసిందనమాట. చాలామంది విద్యార్థులకు చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్‌లో సీట్స్ అనేటివైతే అలాట్ కాలేదనమాట. సో లాస్ట్ ఇయర్‌తో ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ ఇయరే మోస్ట్‌లీ ఎక్కువ మందికైతే సీట్స్ అనేటివి అలాట్ కాలేదనమాట. కాబట్టి ఫైనల్ ఫేజ్ అనేది మనకు రీసెంట్‌గా చూసుకున్నట్లయితే సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్స్ అనేటివైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. చాలామందికి సీట్స్ రాలేదు. థర్డ్ ఫేజ్ కోసం అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి చిన్న అప్డేట్ అనేది తెలిసింది. ఇదైతే గుడ్ న్యూస్ అని అయితే నేను చెప్తాను. అది కూడా ఫుల్ డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియోలో అయితే. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా, మీకు సీట్ రాకుంటే అలాట్ ఎవరికైతే కాకుండా ఉంటుందో మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే ఒక్కడికన్నా మీ ఫ్రెండ్‌కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎందుకో నేను ఈ వీడియో లాస్ట్‌లో అయితే చెప్తాను. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే స్క్రీన్ మీద అయితే గమనించండి. నేనైతే ఆల్రెడీ చెప్పా కదా! జేఎన్‌టీయూ యూనివర్సిటీలో మనకు తెలిసిన సార్ అయితే ఉన్నాడని అయితే చెప్పా కదా! నేనైతే ఆ సార్‌కి అయితే కంటిన్యూస్‌గా కాల్స్ అయితే చేశాను. నిన్న చేశాను. అంటే మనకు రిలీజ్ అయినప్పటి నుంచి ఇవాళ చేశాను అనమాట. కానీ సార్ అయితే బిజీగా ఉన్నారేమో తెలియదు కానీ రిప్లై అయితే ఇవ్వలేదు. అంటే కాల్ అనేది లిఫ్ట్ చేయలేదు. నేనైతే వాట్సాప్‌లో అయితే మెసేజ్ చేశాను. మీరైతే స్క్రీన్ మీద అయితే గమనించండి. హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అని అయితే పెట్టాను. రీసెంట్‌గా మనకు ఫైనల్ ఫేజ్ రిలీజ్ అయింది కదా! అంటే ఒక క్లారిటీ కోసం మాత్రమే అడిగాననమాట. ఏమన్నా ఆ సార్‌కి ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసింటుందేమో అని అయితే. సీట్లు మిగిలే ఉన్నాయి కదా సార్ అంటున్నారు. మన స్టూడెంట్స్ అయితే మా సబ్స్క్రైబర్స్ అయితే సార్‌కి తెలుసనమాట యూట్యూబ్ ఛానెల్‌కి సంబంధించి. సో సబ్స్క్రైబర్స్‌లో చాలామంది అయితే థర్డ్ ఫేజ్ అయితే అడుగుతున్నారు సార్. ఖచ్చితంగా ఉండొచ్చా? ఏమన్నా క్లారిటీ ఇవ్వండి అని అయితే అడిగాను. ఛాన్సెస్ ఉన్నాయా అని. సార్ ఏమన్నా అంటే సింపుల్ రిప్లై ఇచ్చాడు. 21న అయితే అప్డేట్ ఇస్తారు అని అయితే చెప్పాడనమాట. ఇస్తారులే అని చెప్పాడు. అంటే మనకు ఇక్కడ మీరైతే అర్థం చేసుకోవచ్చు. నేనైతే మళ్ళీ కూడా ఇదైతే వెరిఫై అయితే చేసుకున్నా అనమాట. మీరైతే కావాలంటే అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి అయితే వెళ్లి చూసుకోండి. అక్కడ క్లారిటీగా అయితే మనకు 20థ్‌కి చూసుకున్నట్లయితే సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఫైనల్ ఫేజ్‌కి సంబంధించి మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే ఎవరికైతే ఫైనల్ ఫేజ్‌లో సీట్స్ వచ్చింటాయో వాళ్ళందరూ కూడా 20వ తేదీలోపు అయితే అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ సబ్మిట్ చేసేస్తే తరువాతే మనకైతే ఇంకా ఎవరైతే స్టూడెంట్స్ అయితే సబ్మిట్ చేయకుండా ఉంటారో అవన్నీ కూడా మిగిలిండేటివి నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అంటే మేనేజ్మెంట్ కోటా కింద స్పాట్ అడ్మిషన్స్ కిందకి వెళ్ళిపోతాయి. కాబట్టి మనకు 21న అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది అని అయితే చెప్పారనమాట. గైస్ ఇక్కడ సీట్లు అనేటివి ఇప్పటికే చూసుకున్నట్లయితే 20K ప్లస్ అయితే ఉన్నాయి. అంటే 20,000కు మించి. మళ్ళీ ఎవరైతే సెకండ్ ఫేజ్‌లో సీట్స్ నాకు వద్దనుకొని సైలెంట్ అయిపోతారో అవి కూడా క్యారీ ఫార్వర్డ్ అయితాయి. ఆల్మోస్ట్ మనకు 25K సీట్ల వరకు అయితే ఉండొచ్చు. ఖచ్చితంగా థర్డ్ కౌన్సెలింగ్ అనేది ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. చాలామంది అయితే అడుగుతున్నారనమాట థర్డ్ ఫేజ్ ఉండొచ్చా సార్ అని అయితే. ఖచ్చితంగా 95% ఉండొచ్చు అని అయితే నేనైతే చెప్తాను. కానీ మీ సపోర్ట్ అయితే కావాలి. నా ఒక్కడి వల్లే కాదు. థర్డ్ ఫేజ్ ఖచ్చితంగా సాధిద్దాం.